ఇలాన్ మస్క్, స్పేస్ ఎక్స్ ఈ పేర్లు వినే ఉంటాం కదా, అందరం వినే ఉంటాం. మరి వీటికి సంబంధించి రీసెంట్ అప్డేట్ ఏంటి అంటే, మన భారతదేశంలో జియో మరియు భారతీ ఎయిర్టెల్ వీళ్ళిద్దరూ స్టార్లింక్ అనేటటువంటి శాటిలైట్ ఇంటర్నెట్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసే విధంగా అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. అసలేంటి స్టార్లింక్ అంటే, కొన్ని వేలాది శాటిలైట్స్ని లో అర్త్ ఆర్బిట్లో ప్లేస్ చేసి వాటి నుంచి వచ్చే డేటా అంటే వాటితో కమ్యూనికేట్ చేస్తూ ఇంటర్నెట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం. అదేంటి, ఆల్రెడీ మన మొబైల్ నెట్ అంటే శాటిలైట్ డేటానే కదా ఇస్తుంది అది. మరి దీనికి ఏంటి అంత స్పెషాలిటీ ఏంటి? మన కమ్యూనికేషన్ శాటిలైట్స్ అన్నీ కూడా జియో స్టేషనరీ ఆర్బిట్లో మనం ప్లేస్ చేస్తాం. అంటే అరౌండ్ 36,000 కిలోమీటర్స్ హైట్లో ప్లేస్ చేస్తాం. అందుకే మన మొబైల్ నెట్కి ఎప్పుడు కూడా మనం గమనిస్తే ఒకే స్పీడ్ ఉండుంటుంది మనం ఎక్కడున్నా సరే. ఈ విధమైనగా లో అర్త్ ఆర్బిట్లో అంటే 400-500 కిలోమీటర్స్ హైట్లోనే నెట్వర్క్ ఆఫ్ శాటిలైట్స్ని, కొన్ని వేలాది శాటిలైట్స్ని పెట్టడం ద్వారా ఏమవుతుంది, కమ్యూనికేషన్ అనేది లేటెన్సీ అంటారు, డిలే. మనం ఒక క్వశ్చన్ అడిగాము లేదా మనం ఒకటి బ్రౌజ్ చేస్తే మనం డేటా అడిగిన దానికి యాక్సెస్ అయిన దానికి ఏదైతే డిలే ఉంటుందో లేటెన్సీ అంటాం, అది తక్కువ ఉంటుంది. ఎక్కడైనా సరే, ఏ ఏరియాలో అయినా సరే మల్టిపుల్ శాటిలైట్స్ కాబట్టి ఇంటర్నెట్ సేవల్ని రిమోటెస్ట్ ఆఫ్ ఏరియాస్లో కూడా ఇంటర్నెట్ సేవల్ని పొందగలము. ఆ విధమైనటువంటి స్టార్లింక్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసేలాగా ఈ రెండు రీసెంట్గా ఒప్పందం చేసుకోవడం మనకి న్యూస్లో ఉంది.